రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. టెస్లా యొక్క సీఈఓ అయిన ఎలాన్ మస్క్ తన యొక్క స్పేస్ కంపెనీ ద్వారా అంతరిక్షంలోకి కొన్ని చిన్న చిన్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే పంపడం జరిగింది. అవన్నీ కూడా చిన్న చిన్న శాటిలైట్స్. వీటన్నిటిని కూడా భూమి చుట్టూ తిరిగేలా చేస్తూ ఉంటారు. దీని ద్వారా భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఇంటర్నెట్ అనేది చాలా ఈజీగా అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ టైంలో ఎలాన్ మస్క్ చాలా పెద్ద మొత్తంలో క్రిటిసిజం అయితే ఫేస్ చేయడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చిన్న చిన్న శాటిలైట్స్ అనేవి స్పేస్ నుంచి మనకు వస్తున్న రికార్డింగ్స్ కావచ్చు, స్పేస్ నుంచి మనకు వస్తున్న సిగ్నల్స్ కావచ్చు, వీటితో పాటు ఇంటర్ఫియర్ అయ్యి వాటిని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని చెప్పి చాలామంది అభిప్రాయపడడం జరిగింది. అలాగే మరొక పాయింట్ కూడా వచ్చింది, అదేంటంటే స్పేస్ డెబ్రిస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అని. కానీ ఎవరికీ తెలియని ఒక విషయం ఏంటంటే సుమారుగా 60 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ ఇలాంటిదే ఒక ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరిగింది. దాని పేరు వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్ట్. ఈ వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్ట్లో భాగంగా సుమారుగా 400 నుంచి 500 మిలియన్స్ వరకు నీడిల్స్ని అంటే సూదులని అంతరిక్షంలో పంపడం జరిగింది. వాటిలో ఇప్పుడు చాలా మటుకు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా భూమి నుంచి 4000 కిలోమీటర్లు లేదంటే అంతకంటే తక్కువ ఎత్తులోనే తిరుగుతూ ఉన్నాయి. ఈ నీడిల్స్ అన్నీ కూడా వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్టులోని భాగమే. ఈ ప్రాజెక్ట్ని 1958లో స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేసిన శాస్త్రవేత్త పేరు వాల్టర్ మారో. ఈ మారో అలాగే అతని యొక్క టీము అందరూ కలిసి చేసిన ప్లాన్ ఏంటంటే భూమి యొక్క పైభాగంలో కాపర్ వైర్స్తో కూడిన ఒక బెల్ట్ని అయితే క్రియేట్ చేయాలనుకున్నారు. అది కూడా ఎందుకు అంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఫెయిల్ అవ్వని కమ్యూనికేషన్ సిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం, భూమి మీద కమ్యూనికేషన్ సిస్టమ్ని మెరుగుపరచడం కోసం ఈ ప్రయత్నం అయితే వాళ్ళు చేయాలనుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఒకసారి ఫెయిల్ అయ్యారు, ఒకసారి సక్సెస్ అయ్యారు. బట్ అది కూడా పూర్తిగా సక్సెస్ కాలేదు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఆ కాపర్ వైర్స్ని, ఆ నీడిల్స్ని ఎందుకు స్పేస్లోకి లాంచ్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఏంటి వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్ట్? వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్ట్ అనేది ఒక డిఫెన్స్ మరియు కమ్యూనికేషన్ ప్రాజెక్ట్. శాస్త్రవేత్తలు ఈ మిషన్ని స్పేస్లోకి పంపడం ద్వారా రేడియో వేవ్స్ అనేవి ఈ చిన్న చిన్న నీడిల్స్ మీద బౌన్స్ అయ్యి కమ్యూనికేషన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి అని అయితే అభిప్రాయపడడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా 2 వేరు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేపట్టడం జరిగింది. ఆ 2 కూడా చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్స్. అండ్ ఈ 2 ఎక్స్పెరిమెంట్స్లో కలిపి సుమారుగా 500 మిలియన్ అంటే 50 కోట్ల చిన్న చిన్న వైర్స్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. నిజానికి నీడిల్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం వాడుతున్న సూదుల్ని పంపలే స్పేస్లోకి, కాపర్ వైర్స్ని నీడిల్స్ అంత సైజులో అంతరిక్షంలోకి పంపడం జరిగింది. అలాగే 500 మిలియన్ కాపర్ వైర్స్ని పంపడం జరిగింది. సో నేను మధ్యలో కాపర్ వైర్స్ అన్నా నీడిల్స్ అన్నా 2 ఒకటైనా అర్థం చేసుకోండి, 2 వేరు అయితే కాదు. వీటన్నిటిని కూడా మిలిటరీ శాటిలైట్స్ని ఉపయోగించి అంతరిక్షంలోకి పంపడం జరిగింది. దీంట్లో మొదటి ఎక్స్పెరిమెంట్ని 1961లో చేపట్టారు. అదైతే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. కానీ తర్వాత రెండో ఎక్స్పెరిమెంట్ని 1963లో చేపట్టారు. ఇది కొంతకాలం వరకు పనిచేసింది. బట్ ఆ తర్వాత వైర్స్ మనం అనుకున్న పొజిషన్లో ఉండకుండా వేరు ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోయాయి. సో దాని కారణంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో అది కూడా ఫెయిల్ అయిపోయిందనే చెప్పాలి. కాకపోతే ఇనీషియల్ స్టేజెస్లో కొంచెమైనా సరే సక్సెస్ అయింది. అండ్ దీని కారణంగా మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కొంచెం మెరుగుపడినప్పటికీ కూడా అది కూడా ఈ మిషన్ యొక్క స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రమే. తర్వాత అయితే మాత్రం ఇది మనకి ఏ రకంగానూ ఉపయోగపడలేకపోయింది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అయితే ఈ కాపర్ వైర్స్ని ఎందుకు ఉపయోగించాలనుకున్నారు? అయితే రేడియో వేవ్స్ అనేవి లాంగ్ డిస్టెన్సెస్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి? భూమి యొక్క అట్మాస్ఫియర్లో ఉన్న అయనైజ్డ్ గ్యాస్ లేయర్స్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారా. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే కొన్నిసార్లు ఈ సిగ్నల్స్ అనేవి అయనోస్ఫియర్ కారణంగా డిస్రప్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే స్పేస్లో అప్పుడప్పుడు కొన్ని పెద్ద సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక పెద్ద సోలార్ ఫ్లేర్ అనేది సూర్యుడి నుంచి బయటకు రిలీజ్ అవ్వడం. సో ఇలాంటి వాటి కారణంగా కూడా ఈ రేడియో వేవ్స్ అనేవి కంప్లీట్గా ఆగిపోతాయి. ఎందుకంటే అప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడానికి అయనోస్ఫియర్ అనేది సరిగ్గా పనిచేయదు కాబట్టి.
సో మిలిటరీ వాళ్ళ పాయింట్ ఏంటంటే రేడియో ఫేడింగ్ కావచ్చు, లేదంటే రేడియో ఇంటర్ఫియరెన్స్ కావచ్చు, ఈ రెండు కూడా క్యాటాస్ట్రోఫిక్ సిచ్యువేషన్స్కి దారితీస్తూ ఉంటాయి. సో ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మోరోస్ యొక్క ప్లాన్కి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన మొత్తం ఫండింగ్ అంతా కూడా వాళ్లే చూసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, ఒక అద్భుతమైన గ్లోబల్ కమ్యూనికేషన్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. అయితే 1950లలో లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ అనేవి ఎలా జరిగేవి, ఎయిదర్ సబ్మెరైన్ కేబుల్ ద్వారా లేదంటే రేడియో వేవ్స్ ద్వారా జరిగేవి. అండ్ అక్కడ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎర్త్ యొక్క న్యాచురల్ అయోనోస్ఫియర్ మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే జరిగేది. అయితే అప్పట్లో యునైటెడ్ స్టేట్స్కి మరియు సోవియట్ యూనియన్కి మధ్య స్పేస్ వార్ నడుస్తున్న విషయం మనకు తెలిసింది. సో ఎనీ టైం సోవియట్ యూనియన్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ యొక్క సబ్మెరైన్ కేబుల్స్ని కట్ చేసేసి దాని ద్వారా వచ్చే కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా ఆపేసే అవకాశం ఉందని చెప్పి యుఎస్ భయపడడం జరిగింది. సో అప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడం కోసమని వాళ్ళు ముందుగానే ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అదే ఈ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా వాళ్ళు కొన్ని కాపర్ డైపోల్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాటి యొక్క వేవ్ లెంత్ అనేది 8 GHz ఫ్రీక్వెన్సీలో సగం మాత్రమే ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉపయోగించిన డైపోల్స్ ఏమో 25.4 మైక్రోమీటర్స్ డయామీటర్ను కలిగి ఉంటే సెకండ్ ప్రాజెక్ట్లో 17.8 మైక్రోమీటర్స్ డయామీటర్ను మాత్రమే కలిగి ఉన్నాయి. ఆ తర్వాత శాటిలైట్ చుట్టూ ఒక రింగ్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ రింగ్ యొక్క మొత్తం వెయిట్ 40 కిలోగ్రాములు. అందులో కాపర్ వైర్స్ యొక్క బరువే 20 కిలోగ్రాములు, అంటే సగం వరకు బరువు ఉంది. ఆ టైంలో శాస్త్రవేత్తలు కావచ్చు, ఆస్ట్రోఫిజిస్టులు కావచ్చు, ఈ ప్రాజెక్ట్ని మిక్స్డ్ ఫీలింగ్స్తో చూడడం జరిగింది. కొంతమంది ఏమన్నారంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఫెయిల్ అయినట్టయితే స్పేస్ డెబ్రిస్ అనేది చాలా భారీ స్థాయిలో పెరిగిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే రేడియో కమ్యూనికేషన్స్ని ఇవి డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉందని అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఏం జరిగింది, అక్టోబర్ 1961న ఫస్ట్ అటెంప్ట్ అనేది స్పేస్లోకి లాంచ్ అవ్వడం జరిగింది. కాపర్ వైర్స్ని స్పేస్లోకి పంపించారు. అయితే ఈ కాపర్ నీడిల్స్ని స్పేస్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగించిన ప్యాకేజ్ ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేయలేదు. సో దాని కారణంగా మొత్తం నీడిల్స్ అన్నీ కూడా స్పేస్లో మనం అనుకున్న పొజిషన్లో ఉండకుండా ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయాయి. మనం అనుకున్న పొజిషన్కి చాలా తక్కువ నీడిల్స్ మాత్రమే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ కాపర్ వైర్స్ని స్పేస్లోకి పంపడానికి చాలా అటెంప్ట్స్ చేయాల్సి వచ్చింది. కనీసం కొంతైనా సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒకసారి ఎయిర్ ఫోర్స్ శాటిలైట్ చుట్టూ ఒక పెద్ద రింగ్ వంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని లోపల ఈ కాపర్ వైర్స్ ఉంచారు. అండ్ అది కూడా ఒక ఎయిర్ ఫోర్స్ శాటిలైట్. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో ఆ రింగ్ని కంప్లీట్గా దీంతో సెపరేట్ చేసేసి ఆ రింగ్ని కంప్లీట్గా బ్లాస్ట్ చేశారు. సో అప్పుడు మాత్రమే నీడిల్స్ అనేవి శాటిలైట్ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ ఇన్ఫాక్ట్ దీనికి ఒక రోజు మొత్తం టైం కూడా పట్టింది. అండ్ అప్పట్లో ఆ కాపర్ వైర్స్ బెల్ట్ అనేది 8 కిలోమీటర్ల థిక్నెస్ని కలిగి ఉండేది, 40 కిలోమీటర్ల పొడవు ఉండేది. అంటే ఇప్పటి సిచ్యువేషన్తో కంపేర్ చేసినట్టయితే సుమారుగా 1600 కిలోమీటర్ల థిక్నెస్, 1800 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండేది అది. అయితే ఇది పూర్తిగా సక్సెస్ కాలేదు. బట్ 1965న సెకండ్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 150 నుంచి 215 మిలియన్స్ నీడిల్స్ని స్పేస్లోకి పంపడం జరిగింది. వీటిని మాత్రం స్పేస్లో భూమి చుట్టూ ఒక పర్ఫెక్ట్ బెల్ట్ రూపంలో క్రియేట్ చేయగలిగారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేశారంటే కొద్ది రోజుల్లోనే వాయిస్ ట్రాన్స్మిషన్స్ అనేవి చాలా ఈజీగా కాలిఫోర్నియా నుంచి మసాచ్యూసెట్స్ వరకు ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలుపెట్టాయి. అండ్ ఇనీషియల్గా డేటా అనేది చాలా వేగంగా ట్రాన్స్మిట్ అయ్యేది. అంటే సెకండ్కి 20 కిలోబిట్ల డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది. అండ్ వాయిస్ ట్రాన్స్మిషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా కొంచెం అర్థం కావడానికి ఇబ్బంది అయ్యేది. బట్ తర్వాత ఏమైందంటే ఆ నీడిల్స్ అనేవి ఆ బెల్ట్లోంచి బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. సో ట్రాన్స్మిషన్ రేట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. 4 నెలలు గడిచేసరికి దాని యొక్క కెపాసిటీ అనేది పూర్తిగా పడిపోయింది. 100 బిట్లకి మాత్రమే చేరుకుంది పెర్ సెకండ్కి. సో అది కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ వేరే అటెంప్ట్స్ ఎందుకని చేయలేదు. మనం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ట్రాన్స్మిషన్ రేట్ అనేది తగ్గిపోతుందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అది మెయిన్ రీజన్. అందుకని ఫర్దర్ అటెంప్ట్స్ అయితే చేయలేదు. తర్వాత మరొకటి ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఫీల్డ్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది. అంటే అంతకుముందు ఎవరికి కూడా ఇటువంటి టెక్నాలజీస్ గురించి తెలియదు. కానీ తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్స్లో కూడా చాలా పెద్ద మొత్తంలో టెక్నాలజీ అనేది పెరిగింది. సో ఇంకా కాపర్ వైర్స్ థాట్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఈ కాపర్ వైర్స్ అనేవి శాస్త్రవేత్తలు అనుకుంటున్న పొజిషన్లోకి వెళ్ళలేదు. అవన్నీ కూడా రాంగ్ పొజిషన్స్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఇప్పటికీ కూడా మనకి చాలా పెద్ద మొత్తంలో ఈ కాపర్ వైర్స్కి చెందిన క్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ముద్దల్లాగా ఒకే చోటకి చేరిపోతూ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మనకి చాలా డిస్టర్బింగ్గా కనిపిస్తూ ఉంటాయి స్పేస్లో. సో ఈ కారణాల వల్ల మళ్ళీ ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఎవరు కూడా అనుకోలేదు. కానీ నిజానికి సెకండ్ అటెంప్ట్ అనేది కొంచెం సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ కొంతకాలం వరకైనా మనం అనుకున్న పనిని అవి చేయడం జరిగింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే అది కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా దాన్ని కొనసాగించాలనుకోలేదు.
అండ్ మరొకటి ఏంటంటే అవి స్పేస్లో ఒక పర్టికులర్ పొజిషన్లో ఉండకుండా డిస్పర్స్ అయిపోతూ ఉంటే మనకి డేటా ట్రాన్స్మిటింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి రేడియో కమ్యూనికేషన్స్ విషయంలో ఈ నీడిల్స్ కాన్సెప్ట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ని ఇచ్చినట్టు కాదు, అది కేవలం టెంపరీ సొల్యూషన్ని మాత్రమే ఇస్తోంది. దానికోసం అంత ఖర్చు పెట్టి స్పేస్లోకి వాటిని పంపడం అనేది కూడా ఫూలిష్ థింగే. కాకపోతే ఒకటి, ఈ ప్రాజెక్ట్ కారణంగా రిమోట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ కొంచెం స్టేబుల్గా బిల్డ్ అయింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్టేబుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి ఇది కొంతవరకు సహాయపడిందనే చెప్పాలి. అయితే నిజానికి ఈ కాపర్ వైర్స్ అక్కడికి వెళ్ళి ఏం చేయాల్సి ఉంటుంది? ఈ కాపర్ వైర్స్ అనేది 1.7 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 0.001 సెంటీమీటర్స్ థిక్నెస్ని కలిగి ఉంటాయి. అప్పట్లో శాస్త్రవేత్తలు అనుకున్న ప్లాన్ ఏంటంటే ప్రతి 4 క్యూబిక్ కిలోమీటర్స్కి 50 నీడిల్స్ వరకు ఉండాల్సి ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ, వీటి యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవి ఇండివిజువల్ డైపోల్ యాంటెనాస్గా పనిచేస్తాయి. ముందుగానే ఫిక్స్ చేసిన ఒక సర్టన్ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్స్ కనుక వచ్చినట్టయితే ఆ సిగ్నల్స్ వీటి మీద బౌన్స్ ఆఫ్ అవుతాయి. సో అప్పుడు మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది, డేటా ట్రాన్స్మిటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో అది ప్లాన్. అండ్ నిజానికి సెకండ్ అటెంప్ట్లో అనుకున్నట్టుగానే వేవ్ ప్రాపగేషన్ జరిగింది. యాక్చువల్ కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టయితే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అప్పటికే సిద్ధంగా ఉన్నారు అలాంటివే మరొక 2 కమ్యూనికేషన్ బెల్ట్స్ని స్పేస్లో ఏర్పాటు చేయడానికి. కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది. అయితే ఈ వెస్ట్ఫోర్డ్ ప్రాజెక్ట్ నిజానికి సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా వరకు యాక్సెప్ట్ చేయలేదు, చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతెందుకు ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ IAU అది కూడా దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడానికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది, ఈ కాపర్ వైర్స్ కారణంగా రేడియో ఆస్ట్రోనమర్స్ యొక్క అబ్జర్వేషన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రోనమర్స్ కంటిన్యూస్గా దీని గురించి అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ తర్వాత ఏంటంటే ఆస్ట్రోనమర్స్ ఒక మాటను చెప్పడం జరిగింది, వాళ్ళు ఇప్పుడైతే స్పేస్లో ఎటువంటి నీడిల్స్ని కూడా డిటెక్ట్ చేయలేకపోతున్నారు. సో ఆ నీడిల్స్ వీళ్ళ కళ్ళకు కనిపించట్లేదు కాబట్టి వాటి కారణంగా అసలు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదని చెబుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఏమని ఆర్గ్యూ చేశారంటే ఈ చిన్న డైపోల్స్ అనేవి కొన్నిసార్లు వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్కి అడ్డుగా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్లో చేంజెస్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని అయితే అభిప్రాయపడడం జరిగింది. రేడియో ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా దీని గురించి అభ్యంతరం చెప్పడం జరగలేదు, కేవలం ఆప్టికల్ అబ్జర్వర్స్ మాత్రమే దీని గురించి అభ్యంతరం చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు మరొక మాట కూడా చెప్పారు, అదేంటంటే ఆ నీడిల్స్ అనేవి వేరొక స్పేస్ క్రాఫ్ట్ కూడా డ్యామేజ్ కలగజేసే అవకాశం ఉందని. అది కూడా పాయింటే. నెంబర్ 2, అప్పటికే USA యొక్క స్పేస్ బిహేవియర్ మీద చాలా వరకు క్రిటిసైజింగ్ అనేది వస్తుంది. దానికి మెయిన్గా ఒక కాన్సెప్ట్ కారణమైంది. ఆ కాన్సెప్ట్ పేరే స్టార్ ఫిష్ ఎక్స్పెరిమెంట్. ఈ స్టార్ ఫిష్ ఎక్స్పెరిమెంట్ని అంతకు ముందే USA స్పేస్లో చేయడం జరిగింది. అండ్ దాని కారణంగా USAకి చాలా చెడ్డ పేరు వచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ని చేస్తూ ఉండడంతో ఇంకా ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఈ స్టార్ ఫిష్ ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాలి. ఇది న్యూక్లియర్ టెస్టే, కానీ అన్ని న్యూక్లియర్ టెస్ట్ లాగా భూమి మీద చేయకుండా దీన్ని అంతరిక్షంలో చేయడం జరిగింది. ఐస్లాండ్ యొక్క పైభాగంలో సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తులో 1.4 మెగాటన్నుల బాంబుని పేల్చడం జరిగింది. అండ్ దాని కారణంగా రిలీజ్ అయిన రేడియేషన్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కలిసి ఒక ఆర్టిఫిషియల్ వాన్ అలెన్ బెల్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే నాసా వాళ్ళు US వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రేడియేషన్ త్వరగా డిసపియర్ అయిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా అది డిసపియర్ అవ్వలేదు. అలాగే 3 శాటిలైట్స్ని ఎందుకు పనికి రాకుండా చేయడం జరిగింది, రేడియో ఆస్ట్రోనమర్స్ యొక్క వర్క్ని సీరియస్గా ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో అది మెయిన్ రీజన్. థర్డ్ పాయింట్, ఏ మ్యాటర్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్. అప్పట్లో కొన్ని చట్టాలు ఉండేవి, అంటే నేషనల్ డిఫెన్స్ అన్న పేరుతో ఏదైనా సరే సైంటిఫిక్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేసినట్టయితే దాన్ని నార్మల్ ప్రాజెక్ట్ లాగా అందరూ కూడా స్టడీ చేయడానికి అవ్వదు, నార్మల్ ప్రాజెక్ట్ లాగా అందరూ కూడా దాని గురించి ఎవాల్యుయేట్ చేయడానికి అవ్వదు. ఇక్కడ ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయింది, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ వెస్ట్ఫోర్డ్ ప్రాజెక్ట్కి మొత్తం కావాల్సిన ఫండింగ్స్ అయితే ఇస్తున్నారు. అలాగే నేషనల్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు కూడా ఇది వాళ్ళ యొక్క సొంత ప్రాజెక్ట్ అన్నట్టుగా ఫీల్ అవ్వడం జరిగింది. అంతేగాని దీన్ని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా అయితే చూడలేదు. సో ఈ పరంగా కూడా చాలా మంది అయితే దీన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. బట్ అఫ్ కోర్స్ దీంట్లో చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు అప్పట్లో ఒక విషయం గురించి తెగ భయపడుతూ ఈ పనిని అయితే చేయడం జరిగింది. అదేంటంటే ఈ ప్రోగ్రాంలో పొలిటికల్ మరియు మిలిటరీ రెండింటి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉంది. సో దీని కారణంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోతుందేమో అన్న భయంతో అయితే ఉన్నారు వాళ్ళు. బట్ దానివల్ల ఆగలేదు, కానీ ఇది ఫెయిల్ అయిపోవడం వల్ల అయితే మాత్రం ఆగింది. పాయింట్ నెంబర్ 4, ఇదే మెయిన్ పాయింట్, మోర్ స్పేస్ డెబ్రిస్. అండ్ ఇదైతే వాస్తవం, ఎందుకంటే 500 మిలియన్ నీడిల్స్ అంటే 50 కోట్ల నీడిల్స్ని అంతరిక్షంలోకి పంపి అది కూడా భూమి చుట్టూ తిరిగేలా చేసినట్టయితే ఖచ్చితంగా అది ఏదో ఒక టైంలో చాలా పెద్ద మొత్తంలో స్పేస్ డెబ్రిస్ని అయితే క్రియేట్ చేస్తుంది.
అండ్ ఆల్రెడీ అది జరిగింది కూడా. మిడ్ ఆల్టిట్యూడ్ స్పేస్ డెబ్రిస్ అంటారు. అంటే మరీ హై ఆల్టిట్యూడ్లో కాదు, మరీ లో ఆల్టిట్యూడ్లో కాదు, మధ్యలో స్పేస్ డెబ్రిస్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని మిడ్ ఆల్టిట్యూడ్ స్పేస్ డెబ్రిస్ అంటారు. అండ్ 2006లో వైర్ క్లంప్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో కనబడ్డాయి. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ సంఖ్య అనేది తగ్గుతూ వస్తోంది. సో ప్రస్తుతానికైతే ఈ డెబ్రిస్ కొంతవరకు తగ్గిందనే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే ఆ ప్రాజెక్ట్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ నిజానికి దానికంటే బెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి రీసెంట్ కాలంలో చాలానే జరిగాయి. అండ్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా జరిగింది కమ్యూనికేషన్ సిస్టంలో. నిజానికి 1962లోనే మోడర్న్ కమ్యూనికేషన్ శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు టెల్స్టార్. ఇదే మొట్టమొదటి మోడర్న్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది టెలివిజన్ సిగ్నల్స్ని అట్లాంటిక్ మొత్తంగా రోజుకి 2 గంటల పాటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో దాని కారణంగా ఈ కాపర్ నీడిల్స్ కాన్సెప్ట్ని అయితే పూర్తిగా పక్కన పెట్టేశారు. బట్ ఇప్పటికీ కూడా, అంటే అర్ధ శతాబ్దం పూర్తయిన తర్వాత కూడా ఆ క్లంప్స్ అనేవి ఇప్పటికీ మనకి భూమి యొక్క ఆర్బిట్ పైభాగంలో కొంత వరకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నిజానికి వాటిలో చాలా వరకు భూమి మీదే పడిపోవడం జరిగింది. అయితే స్పేస్ నుంచి ఏదైనా వేగంగా కిందకి పడుతున్నప్పుడు అది కాలి బూడిదైపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా లైట్గా ఉంటుంది కాబట్టి ఇది స్పేస్లో బర్న్ అయిపోదు. అండ్ ఇది భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో గడ్డిలోనో లేదంటే మంచులోనో ఎక్కడో ఒక చోట పడిపోయి మన కంటికి కనిపించకుండా దాక్కుంటూ ఉండొచ్చు. అండ్ 2001లో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే స్పేస్లోని ఈ క్లంప్స్ అనేవి ఇంకా తిరుగుతున్నాయి, కాకపోతే కాలం గడుస్తున్న కొద్దీ మనకి వాటి యొక్క సంఖ్య అనేది తగ్గుతూ కనిపిస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ఆ రిపోర్ట్ మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే ఆ క్లంప్స్ అనేవి మరికొన్ని దశాబ్దాల వరకు అలాగే కనిపిస్తాయని, ఆ తర్వాత మాత్రమే పూర్తిగా కనుమరుగవుతాయని చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే శాటిలైట్స్కి రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో పనిచేయదని అర్థమైంది మనకి. అండ్ ఆ పేలోడ్ని మనం ఎఫిషియెంట్గా స్ప్రెడ్ చేయలేం. సో అలాగా యుఎస్ చరిత్రలో మిలిటరీ అలాగే రీసెర్చ్ కమ్యూనిటీ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్టు మీద పనిచేసి ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఒక మన్హాటన్ ప్రాజెక్టు, ఒక వెస్ట్ఫోర్డ్ ప్రాజెక్టు, ఇలాంటివి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటిలో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సక్సెస్లు ఫెయిల్యూర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫో ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ వాళ్ళందరికీ కూడా మాక్సిమం షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.